హలో డిజిటల్ పీపుల్, పొద్దున్నే 100% ఛార్జింగ్ పెట్టిన, 200% అయిదేమని చెప్పి పీక్ పడేసిన. మధ్యాహ్నం వచ్చేసరికి 20%కి వచ్చింది మామ. దీని తల్లి బ్యాటరీ మార్చాలా కొత్త ఫోన్ వల్ల అర్థం కాదు. మీరు కూడా ఇదే టెన్షన్లో ఉన్నారా? అవసరం లేదు మామ, నువ్వు కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం అస్సలే లేదు. ఈ వీడియోలో ఏంటంటే నేను చెప్పే కొన్ని సెట్టింగ్స్ కనుక నువ్వు మార్చినట్లయితే ఫోన్ బ్యాటరీ పికప్ అనేది పొట్టు పెరుగుతుంది. లాస్ట్ 2 టిప్స్ అయితే చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో అందుకే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఒక విషయం క్లారిటీ తీసుకుందాం. బ్యాటరీ ఫాస్ట్గా అయిపోవడానికి బ్యాటరీ మాత్రమే కారణం కాదు. మన ఫోన్లో చేసుకున్న మనం కొన్ని సెట్టింగ్స్ వల్ల మన బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అయిపోతుంది. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. రైట్, టిప్ నెంబర్ 1, స్క్రీన్ బ్రైట్నెస్. చాలామంది ఏం చేస్తారంటే బ్రైట్నెస్ని ఫుల్లో పెట్టుకొని వాడుతుంటారు. అంటే లైక్ చీకట్లో ఉన్నా వెలుగులో ఉన్నా కూడా సేమ్ పెడుతుంటారు. దీనివల్ల ఏంటంటే బ్యాటరీ ఎక్కువగా అయిపోతుంది. ఆటో బ్రైట్నెస్ ఆన్ చేయండి, లేదా అవసరానికి తగ్గట్టుగా మాన్యువల్గా తగ్గించుకోండి. ఇది మాకు తెలిసిందే కదా, కొత్తది ఏమన్నా చెప్పు పార్ట్నర్ అంటున్నారు కదా. రైట్, నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే చాలా మందికి తెలియదు బ్రో. టిప్ నెంబర్ 2 వచ్చేసి రిఫ్రెష్ రేట్. జనరల్గా 120Hz డిస్ప్లే చాలా స్మూత్గా ఉంటుంది కదా, కానీ బ్యాటరీ కూడా స్మూత్గా అయిపోతుంది. రైట్, మీకు ఎక్కువగా బ్యాటరీ పికప్ రావాలంటే దాన్ని 60Hzలో లేదా అడాప్టివ్ రిఫ్రెష్ రేట్లో పెట్టి వాడుకోరు. ఓకే, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. రైట్, ఇక్కడ ఏంటంటే మీరు రిఫ్రెష్ రేట్ అని ఉంటుంది. మీరు డైరెక్ట్ సెర్చ్లో కూడా రిఫ్రెష్ రేట్ అని కొట్టినా కూడా సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హై అని ఉందిగా, ఈ హై పెట్టారు అనుకో మీకు వాసిపోతుంది. ఇక తెలుసు కదా, మధ్యాహ్నం లోపల మొత్తం 20%కి వచ్చేస్తుంది. సో అట్లా కాకుండా ఏంటంటే స్మార్ట్ అడాప్షన్ లేదంటే స్టాండర్డ్ పెట్టుకొని వాడుకోండి 60Hz. ఓకే, టిప్ నెంబర్ 3, లొకేషన్ ఏంటంటే ఎప్పుడు ఆన్లైన్ ఉంచుతుంటారు. ఇట్లా లొకేషన్ ఎప్పుడు ఆన్లైన్ ఉంచుతుందంటే చాలా యాప్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ యూజ్ చేసుకుంటుంటాయి. లైక్ మీరు ఒకసారి కన్నా దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, అందులో ఏవే యూజ్ చేసుకుంటున్నా మీకు అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అవసరం లేనప్పుడు ఏంటంటే ఆఫ్ చేసి పడదు బ్రో. టిప్ నెంబర్ 4 వచ్చేసి బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేది మనకి ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్, షాపింగ్ యాప్స్ అవన్నీ ఉంటాయి కదా. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రన్ అవుతూనే ఉంటాయి. బ్యాటరీని మొత్తం స్ట్రాయిస్ తాగుతూనే ఉంటాయి అనమాట. అప్పుడు ఏం చేయాలి, మనం సెట్టింగ్స్లోకి వెళ్ళండి, బ్యాటరీ అని టైప్ చేయండి. బ్యాటరీ అని టైప్ చేస్తే మనకి ఏంటంటే ఇందులో మనకి బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఉంటాయి అనమాట. అవసరమైన యాప్స్ దగ్గరకు వచ్చి మీరు సింపుల్గా క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ స్టాప్ రన్నింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. ఇట్లా మీరు క్లిక్ చేసి అనుకోండి, ఆగిపోద్ది అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వదు. ఓకే డూడ్, ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ కనుక నువ్వు ఫాలో చేసినకో వెంటనే నీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది లైవ్లా. చూద్దామా? టిప్ నెంబర్ 5 వచ్చేసి ఏంటంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఏంటంటే మనకు కొత్తగా వచ్చిన ఫోన్లలో మొత్తం ఏంటంటే ఏఓడి డిస్ప్లే అని వస్తుందామా. ఈ ఏఓడి డిస్ప్లే అనేది మనకి సెట్టింగ్స్ కనుక ఓపెన్ చేసుకుని మీరు అందులోకి వెళ్తే ఇక్కడ ఏఓడి డిస్ప్లే అని ఉంటుంది మనకి, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఇది కనుక ఇట్లా ఏంటంటే ఎప్పుడు ఆన్లో ఉంటుంది. ఏంటంటే మన స్క్రీన్ ఆఫ్ చేసినా కూడా ఏంటంటే ఈ చిన్న టైం కానీ మనం ఏదైనా ఫోటో యాడ్ చేసుకున్న ఫోటో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఏంటంటే ఇది బ్యాటరీని కూడా బాగా యూజ్ చేసుకుంటుంది. అవసరం లేకపోతే ఆఫ్ చేయి, ఎందుకు ఏఓడి డిస్ప్లే పెట్టుకొని. నువ్వు ఒక బటన్ వస్తే నీ ఫోటో కనిపిస్తుంది, నీ ఫోన్లో టైం కూడా కనిపిస్తుంది. అట్లా ఎప్పుడు డిస్ప్లే ఆన్లో పెట్టుకొని నువ్వు ఫోన్ కనిపించడం, నీ ఫోటో కనిపించడం, టైం కనిపించడం అవసరమా? రైట్, ఏంటంటే దాన్ని సింపుల్గా ఆఫ్ చేసి పెట్టుకో. లేకపోతే నీ బ్యాటరీ మొత్తం నీ వ్యాలెట్కి డబుల్ అయిపోయినట్లే అయిపోతుంది ఛార్జింగ్ మొత్తం. రైట్, ఇప్పుడు మనం టిప్ నెంబర్ 6లోకి వద్దాం. టిప్ నెంబర్ 6 వచ్చేసి ఏంటంటే విడ్జెట్స్లో ఏంటంటే మనకు చాలామంది ఇట్లా విడ్జెట్స్ ఎట్లా అంటే పైగా అన్నప్పుడు విడ్జెట్స్ అనేవి అన్నీ యాడ్ అవుతాయి. విడ్జెట్స్ ఏంటంటే మీకు ఏంటంటే లైవ్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాయి కదా. లైక్ మీరు ఎన్ని స్టెప్స్ వేసినారు, వెదర్ ఏంది, అదేంది, ఇదేంది మొత్తం ఏంటంటే మనకి అన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. లైక్ మీరు ఇప్పుడు ఏదైనా ఫోటోస్ గిట్లా యాడ్ చేసినా ఏంటంటే అది అప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏంటంటే బ్యాటరీ కూడా సేమ్ అట్లనే ఖర్చు అయిపోతుంటుంది. అందుకే ఏంటంటే అవసరం లేని విడ్జెట్స్ అన్ని కూడా రిమూవ్ చేసి పడేసి, దీనివల్ల ఏంటంటే మీకు బ్యాటరీ చాలా యూజ్ అవుతుంది. సో సింపుల్గా నేను ఇట్లా చూపించినట్టుగా మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి, లేదంటే ఇట్లా మీకు ఏంటంటే అన్ని కనిపిస్తుంటాయి, తీసి పడేసుకోండి. ఓకే, టిప్ నెంబర్ 7 ఏంటంటే ఫేక్ బ్యాటరీ సేవర్ యాప్స్ ఉంటాయి అనమాట. మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి కనుక మనం సెర్చ్ చేస్తే బ్యాటరీ సేవర్ యాప్స్ కనుక మీరు క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూస్తే సీసీ క్లీనర్, ఫోన్ క్లీనర్ అని, బ్యాటరీ సేవర్, 100% బ్యాటరీ ఉంటుందని రకరకాల యాప్స్ అని మీకు రకరకాల పేర్లతో ఉంటాయి. లిటరల్లీ చెప్పాలంటే ఈ యాప్స్ వల్ల ఏంటంటే మీకు రూపాయి ఉపయోగం కూడా ఉండదు. ఇవేంటంటే చాలాసార్లు మొత్తం యాడ్స్ మీకు చూపిస్తూనే ఉంటాయి. స్క్రీన్ మీద ఫుల్ స్క్రీన్ యాడ్లు వేస్తూ ఉంటారు అనమాట. ఫుల్ స్క్రీన్ యాడ్లు చూపించే దాని మీద పెట్టే శ్రద్ధ నీ బ్యాటరీ సేవర్ మీద పెట్టదు. సో అందుకే ఏంటంటే యూజ్లెస్ అనమాట. ఇవేంటంటే వాళ్ళ యాడ్స్ని ప్రమోట్ చేసుకొని ఉపయోగపడతాయి తప్పితే మీకు రూపాయి ఉపయోగం దీనివల్ల లేదు. అందుకే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాటరీ బూస్టర్ యాప్స్ ఏమైనా ఉంటాయి కానీ తీసి పడదండి, ఎలాంటి ఉపయోగం ఉండదు దీనివల్ల. ఓకే బాయ్స్, ఇప్పుడు మనం బోనస్ టిప్లోకి వచ్చినాం. 5G అవసరం లేనప్పుడు 4G మోడ్లో ఫోన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. వీక్ సిగ్నల్ ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే మీరు 4Gలో కన్వర్ట్ చేసుకొని 4Gలో యూజ్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల ఏంటంటే బ్యాటరీ ఏంటంటే మనకి ఎక్కువసేపు వస్తుంటుంది. రైట్, ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే ఏంటంటే మీ బ్యాటరీ బ్యాకప్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు నచ్చితేనే, మీకు ఏంటంటే అందులో ఒకటి పైన మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఫోన్ హీటింగ్ ప్రాబ్లం ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.